గోరా మగువ ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధురాలు అయినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జీవిత చరిత్ర తెలుసుకుంటున్నాం కదా. క్రితం ఎపిసోడ్లో గాంధీజీ గారికి ప్రత్యేకంగా కాకినాడలో సభను పెట్టి దుర్గాబాయి గారు ఎలా దగ్గరయ్యారో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. గాంధీజీలో ఏం మంత్రశక్తి ఉందో, ఒక్కసారి ఆయన్ని చూశాక మాట్లాడాక ఆయన పక్షం చేరని వారు ఉండరు. దుర్గాబాయి గారిది అదే పరిస్థితి. గాంధీ గారి ప్రభావంలో పడి రాజకీయ రంగ ప్రవేశం చేశారామె. కాకినాడ నుంచి మద్రాసుకు వచ్చేశారు. ఉప్పు సత్యాగ్రహం అప్పుడే ప్రారంభమైంది. దక్షిణాదిన దీనికి నాయకత్వం వహించినది రాజాజీ. వారు వేదారణ్యంలో సత్యాగ్రహం ప్రారంభించాలని బయలుదేరారు. మద్రాసులో టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యం వహించాలని అందరూ నిర్ణయించారు. దానికి ప్రకాశం పంతులు గారు, నన్ను ఎలాగూ ఖైదు చేస్తారు, నా తరువాత దీనికి నాయకత్వం వహించగల వ్యక్తి దుర్గాబాయి గారే అని నిర్ణయించారు. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా దుర్గాబాయి గారు 3 సార్లు జైలు జీవితం చవిచూశారు. ప్రతిసారి ఆమె జైల్లో కూడా న్యాయం కోసం దెబ్బలాట పెట్టుకోవడం జైలు అధికారులకు తలనొప్పిగా తయారైంది. ఏబీసీ క్లాసులు ఉండడం ఆమెకు నచ్చలేదు. ఇదే బ్రిటిష్ వారి డివైడ్ అండ్ రూల్ రాజనీతికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారామె. కేసుల విషయంలో కూడా స్త్రీలకి అన్యాయమే జరుగుతోందని భావించారు. ఆడవకీలు ఉంటే కదా స్త్రీలు స్వేచ్ఛగా మనసులో ఉన్నది చెప్పగలరు, ఆడ డాక్టర్ దగ్గరే కదా నిర్భీతిగా తమ కష్టం చెప్పుకోగలరు అని వాదించారు. ఈ విషయంలో ఎప్పుడూ ఆమెతో పేచీలే. ఏకాంత కారాగార శిక్ష కూడా అనుభవించారు. ఆమెని ఒక చిన్న గదిలో, అది ఉరి తీయబడేవారున్న పక్క గదిలో బందీగా ఉంచారు. ప్రతిరోజు ఉదయం ఉరి తీయబడే వ్యక్తి చేసే ఆర్తనాదాలు, ఏడుపులు భయానకంగా వినిపించేవామికి. కన్ను ముయ్యలేక, నిద్ర కొరగలేక భయంకర వ్యధని అనుభవించారామె. ఖైదుకెళ్లిన వ్యక్తి మారి మంచివాడవుతాడన్న నమ్మకం పోతుంది ఈ పరిస్థితి వల్లనే. ఈ భయంకర శిక్షాకాలం ముగిశాక 1933లో దుర్గాబాయి గారిని విడుదల చేశారు. అప్పటికి ఆమె జీవశక్తి బాగా దెబ్బతింది. మనసు వ్యాకులమైపోయింది, వికలమైపోయింది, మానసిక రోగగ్రస్తురాలుగా మారిపోయింది. ఆ రోజుల్లో ప్రముఖ వైద్యుడు డాక్టర్ రంగాచారి గారు ఆమెను పరీక్షించి వైద్యం చేయడం ప్రారంభించారు. ఒక సందర్భంలో ఆమె 2 చేతులు గట్టి లాఠీ దెబ్బలు తిన్నాయి. అవి పైకి కనిపించని కౌకు దెబ్బలు. చేతుల వెంట నల్లని రక్తం రావడంతో ఈ విషయం బయటపడింది. దాంతో డాక్టర్ గారు ఆమెని తిరిగి రాజకీయాల వైపు తలదూర్చవద్దని సలహా ఇచ్చారు. అంతేకాదు, ఏదైనా మనసుని, శరీరాన్ని నిమగ్నం చేయగల వ్యాపక వృత్తిని అలవర్చుకోవాలని సూచించారు. డాక్టర్ రంగాచారి గారి ఈ సూచన రాజకీయ రంగం ఒక సాహసవంతురాల్ని కోల్పోవడానికి, సాంఘిక సేవారంగం ఒక ఆణిముత్యాన్ని సంపాదించుకోవడానికి దోహదపడింది. ఆమె సామాజిక సేవారంగంలో స్త్రీలకు ఎన్నో అభ్యున్నతి కార్యక్రమాలు చేపట్టేలా చేసింది. ఈరోజు మనం దుర్గాబాయి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో ఆమె సేవారంగంలో చేసిన కృషి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.